హాయ్ ఫ్రెండ్స్, నా పేరు హరి. వెల్కమ్ టు హెచ్ఆర్బి వరల్డ్. ఇవాళ మనం జియో ఎయిర్ ఫైబర్ డిజిటల్ బాక్స్ని మొబైల్తో ఎలా కంట్రోల్ చేయొచ్చో చూద్దాం. దానికోసం మనం ముందుగా యాప్ స్టోర్లో జియో హోమ్ అనే అప్లికేషన్ని డౌన్లోడ్ చేసుకోవాలి. తర్వాత ఆ యాప్ను ఓపెన్ చేసి మన క్రెడెన్షియల్స్ అంటే జియో ఫోన్ నెంబర్ ఇచ్చి ఉంటాం కదా, జియో ఎయిర్ ఫైబర్ని బిగించేటప్పుడు ఆ నెంబర్ నుంచి లాగిన్ అవ్వాలి. ఇక్కడ మై రిమోట్ అని ఉంది కదా, దాని మీద ప్రెస్ చేసి ఎంటర్ అవ్వండి. తర్వాత అక్కడ మన డిజిటల్ బాక్స్ని చూపిస్తుంది, దాన్ని పేర్ చేయమని క్లిక్ చేయండి. సో వన్స్ పేర్ అయిన తర్వాత మనకి ఇంటర్ఫేస్ ఎలా ఉంటుంది. సో మనకి ఫస్ట్ ప్యానల్లో మనకు యాక్సెస్ ఇచ్చిన అన్ని యాప్స్ ఉంటాయి. సో డైరెక్ట్ యాప్ మీద క్లిక్ ఇచ్చి ఇక్కడ స్క్రీన్ మీద ఏదైనా ఆప్షన్ని నావిగేట్ చేసేదానికి ఈ నావిగేషన్ సెక్షన్లో మనకి కంట్రోల్స్ ఉంటాయి. సో ఇవంతా కూడా రిమోట్ లాగే ఫాస్ట్గానే యాక్ట్ చేస్తున్నాయి. అలానే మనం ఒక జియోస్పేర్ ఓపెన్ చేసి వెబ్సైట్ని ఎలా యాక్సెస్ చేయొచ్చో చూపిస్తాను. ఇక్కడ మనకి నావిగేషన్ బటన్స్ కాకుండా మనం మౌస్ లాగ్ కూడా అంటే టచ్ ప్యాడ్ లాగ్ కూడా యూస్ చేసుకోవచ్చు. సో ఇది నాకు చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. దీని మెయిన్ బెనిఫిట్ ఏమంటే కీబోర్డ్ మాత్రమే. నేను మనం గమనించాం కదా, కీబోర్డ్లో ఓన్లీ న్యూమరిక్ బటన్స్ మాత్రమే ఉన్నాయి. ఇలా ఫాస్ట్గా టైప్ చేయాలంటే మన వల్ల కాదు. ఇప్పుడు ఏదైనా మూవీ సైట్ని యాక్సెస్ చేసేటప్పుడు కానీ ఏదైనా పర్టికులర్ ఇప్పుడు మన జీమెయిల్ లాగిన్ అవ్వాలన్నా అర్థం చేసుకోవచ్చు ఎన్ని కీ బటన్స్ ప్రెస్ చేసుకుంటా మూవ్ అవ్వాలని చెప్పి. సో ఇక మనం హోమ్కి వెళ్ళి ఇంకా వేరే ఆప్షన్స్ ఏమున్నాయని చెప్పి చెక్ చేద్దాం. సో ఇక్కడ రిమోట్ ఆప్షన్ ఎక్స్ప్లెయిన్ చేసాము. వాల్యూమ్కి, ఛానల్ కంట్రోల్కి అండ్ కలర్ కోడింగ్ రిలేటెడ్ కంట్రోల్స్ కోసం యూస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ నంబర్ ప్యాడ్, ఫాస్ట్ నంబర్ టైపింగ్కి. నెక్స్ట్ ఇది మెయిన్ సెక్షన్, ఇది గేమ్ ప్యాడ్ సెక్షన్. ఇది యాక్చువల్గా చాలా బెటర్గా అనిపించింది. చిన్నపిల్లలు ఎవరైనా నేను ఒకసారి వాడితే మళ్ళీ ఫుల్ అడిక్ట్ అయిపోతారు. ఇది ఏమంటాం మెయిన్ ఇంటర్ఫేస్లో కంట్రోల్స్కి గాను ప్లస్ గేమ్స్ ప్లే చేసుకునేదానికి గాను రెండింటికి యూజ్ అవుతుంది. ఇప్పుడు మనం ఒక గేమ్ ప్లే చేసి చూద్దాం. రిమోట్ బిహేవియర్ ఎంత ఫాస్ట్ యాక్సెస్ ఉంది గేమ్ యాక్టివిటీస్కి అని చెప్పి. గేమ్ కంట్రోల్ ఇంటర్ఫేస్, గేమ్ యాక్సెస్ ఇవంతా నాకు చాలా స్మూత్గానే కనిపించాయి. సో మనం యాక్చువల్గా ఈ ఆండ్రాయిడ్ మొబైల్స్లో ప్లే స్టోర్లో అన్న ఫీలింగే ఉంటుంది ఆల్మోస్ట్. మీ ఇంట్లో కూడా జియో ఎయిర్ ఫైబర్ ఉంటే కనుక ఈ యాప్ని ఒకసారి ట్రై చేయండి. మీకు కూడా ఇంట్రెస్టింగ్గా అండ్ ఇంటర్ఫేస్ యూసేజ్ కూడా ఈజీగా అనిపిస్తుంది. ఇవాళ కింద ఫ్రెండ్స్, ఈ డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.